నమస్తే సార్. శ్రీమాత్రే నమః. జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? సింహం వారికి గనక చూసుకున్నట్లయితే జూలై మాసంలో రాస్యాధిపతి జూలై 15వ తేదీ వరకు లాభంలో ఉంటున్నాడు. సో వీళ్ళకి ఏంటంటే కొన్ని ఈవెంట్స్, గుడ్ ఈవెంట్స్ ఏమైనా జరగడం లైఫ్లో, వ్యాపార పరంగా లాభంగా ఉండడము అండ్ కొన్ని సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటివి సక్సెస్ అయ్యేటువంటి ఫలితాలు వీళ్ళు చూడడం అనేటువంటిది జరుగుతుంది. వీరికి ఫైనాన్షియల్గా అలానే కెరీర్కి సంబంధించి ఎలా ఉండబోతుంది? కెరియర్ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. సో కెరియర్ పెరుగుతుంది ఖచ్చితంగా చూసుకున్నట్లయితే, బికాజ్ ఆఫ్ జూపిటర్ అండ్ మార్స్ సంబంధం దశమ స్థానంలో ఉంది కాబట్టి. సో కెరియర్ పరంగా గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంది. కొన్ని నిర్దిష్టంగా కొన్ని విషయాల్లోనే ఇలా ఉండాలనేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఉన్నటువంటి కెరియర్లో పర్టికులర్గా వాళ్ళకంటూ ఒక లీడర్షిప్ ఇవ్వడము ఇటువంటివి చూపిస్తున్నాయి. వీళ్ళు కొన్ని ఫైనాన్షియల్ బాధ్యతలు కూడా తీసుకుంటారు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓకే, వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా తీసుకుంటే కనుక కొంతమందికి చూడండి, రాహుకేతువుల ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇక్కడ. అంటే కనబడనటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అందులోని వీళ్ళు ఏంటంటే తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తీసుకున్న ఫుడ్ వల్ల హెల్త్ రిలేటెడ్ చూపిస్తుంది అనేటువంటిది ఉంది. అందుకని ఫుడ్ ఏం తీసుకుంటున్నాము, ఎలాంటివి తింటున్నాము, ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు వీరికి. ఓకే, వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మ్యారేజ్ సంబంధించిందంటే ఒకటే అమ్మ, ఇక్కడ వీళ్ళు ఒకవేళ వీళ్ళ మ్యారేజ్ సెట్ అవ్వాలి అంటే మంగళ గురువారాలు ప్రయత్నం చేయాలి వీళ్ళు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే వీళ్ళకంటే ఏజ్లో చూడడానికి పెద్ద వయసులో కనబడేవారు, ఈ ఈక్వల్ ఏజ్ ఉన్న అలా కనబడే వాళ్ళ సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ కుదుర్చుకోకూడదు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా మంగళ గురువారాలు కుదుర్చుకోవచ్చు. వీళ్ళకు వచ్చేటువంటి సంబంధం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ, లేకపోతే చార్టెడ్ అకౌంట్స్ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ కుదిరే ఛాన్సెస్ కనిపిస్తుంది. మంగళ గురువారాలు లేదా కుజ గురుహోరాలు కనుక ట్రై చేసినట్లయితే ఆఫ్టర్ 13th జూలై తర్వాత కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. వీరికి విద్య సంతాన విషయంలో ఎలా ఉండబోతుంది సార్? విద్యా విషయంలోని సంతానం విషయంలో కనుక చూసుకుంటే 13th తర్వాత ఇందాక మనం ఎలాగో కుజుడు మారుతున్నాడని చెప్పుకున్నాం కాబట్టి 13th తర్వాత విద్యా విషయంలో మీరు గమనించినట్లయితే పిల్లలను కూడా ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించరు ఇప్పుడు. ఓకే, ఎందుకు అంటే ఆ కుజుడి మీద అంటే 4th and 9th లార్డ్ మీద శని దృష్టి ఉంది. ఎప్పుడైతే కుజుడు మారుతాడో వెళ్ళి గురువుతో మీట్ అవుతాడో, సో పంచమాధిపతితో అంటే ఈ విద్యాకారకుడు ఆలోచనాకారకుడితో వెళ్ళి కనెక్ట్ అవుతున్నాడు. సో ఎప్పుడైతే రీసెర్చ్ కారకుడితోనే ఆలోచన కారకుడితో ఎంటర్ అవుతున్నాడు, ఫస్ట్ మీ ఆలోచన చదువు మీదకి వెళ్ళాలి కదా. సో ఆఫ్టర్ 13th తర్వాత విద్య మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బాగుంటుంది కూడా. వీరికి ఈ సంతాన పరంగా ఎలా ఉండబోతుంది సార్? సంతాన పరంగా తీసుకుంటే కనుక కొంచెం సంతానం వేరే వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, ఇంటి నుంచి దూరంగా వెళ్ళి చదువుకునేటువంటి యోగాలు ప్రస్తుతం నడుస్తున్నాయి సింహం వారికి. అంటే అప్పటి వరకు ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు నాకు ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే ఇంకేదో కోర్స్ చేయాలనో, హాస్టల్కి వెళ్ళాలనో, వేరే దేశానికి వెళ్ళాలనో ఇటువంటివి చూపిస్తున్నాయి. కొంచెం స్ట్రెస్లో కూడా ఉంటుంటారు కొద్దిగా వాళ్ళు, అదొకటి చూసుకోవాలి. వీరికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఉద్యోగపరంగా ఇందాక నేను చెప్పాను కదమ్మా, 2 గ్రహాలు దశమంలో ఉన్నాయి కాబట్టి ఉద్యోగపరంగా అయితే బాగుంది, డోంట్ వరీ. దశమంలో గురువు ఉండడం ఓ రకంగా చెప్పాలంటే మార్పులు కూడా ఇస్తుంది ఉద్యోగంలో. కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఒక ఇది మాత్రం ప్లాట్ఫామ్ మాత్రం క్రియేట్ చేసుకోగలుగుతారు వీరు. ఈ రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి సార్? ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎవరికైనా అప్పు ఇవ్వడం, మనీ తీసుకోవడము, ఇటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అష్టమ రాహు అండ్ 2లో కేతువు ఉన్నాడు కాబట్టి రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయాలి. అండ్ వీలైతే దుర్గా అష్టోత్తరము, గణపతి నామాన్ని ఓం గం గణాధిపతయే నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తే మంచిది. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే జాగ్రత్తలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషమో, వృషభమో, మిథునమో అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి కొంతమందికి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియదు. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు
పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి క్రోధినామ సంవత్సరం అంతా కొంత గొడవలుగా, ఇబ్బందులుగా, రకరకాల ఇదిగా ఉంటుంది అనుకో, అలాగే కనిపిస్తుంది మనకు చూడండి. ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది. అయితే ప్రతీ నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారితీస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు, అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారితీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు మనం ఎంత అప్పు చేస్తున్నాము, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో కేతు ఉన్నాడు. ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్, అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది, జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ. అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచనాకారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళే రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. జూలై 14, 15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి, మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బాయి ఏం నిద్రలేస్తాం, పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం కనుక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th, 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th, 15th వరకు కూడా కాస్త మీ ఆలోచనలు అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో రవి ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు. ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానం, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్ అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతోపాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనాలకి. అది కూడా చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.